కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ గడువును మరో 2 నెలలు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే 4 సార్లు కమిషన్ గడువును ప్రభుత్వం పెంచింది. దీంతో కాళేశ్వరంపై మరింత మందిని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఈ క్రమంలో పెద్ద తలకాయలను కూడా విచారించనున్నారా? అసలు మరింత సమయం దేనికోసం? డీటెయిల్స్ ఈ స్టోరీలో. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారిస్తున్న జ్యుడిషియల్ కమిషన్ గడువును రేవంత్ సర్కార్ మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండటంతో ఇంకా మరికొంతమందిని విచారించాల్సి ఉండడంతో వచ్చేడాది ఫిబ్రవరి వరకు గడువును పెంచుతూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 3 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 14న జ్యుడిషియల్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తుది రిపోర్టును జూన్ 30 నాటికి సమర్పించేలా గడువు ఇచ్చారు. కానీ విచారణ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 28 వరకు పొడిగిస్తూ జూన్ 29న ఉత్తర్వులిచ్చారు. తర్వాత మరోసారి అక్టోబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టులో ఉత్తర్వులిచ్చారు. డిసెంబర్ వరకు మూడోసారి పొడిగిస్తూ నవంబర్ 12న ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం మళ్లీ గడువు పెంచడంతో 4 సార్లు పెంచినట్టయింది. ఫిబ్రవరి 28 నాటికి కమిషన్ రిపోర్టును సమర్పించాలని తాజాగా కమిషన్కు ప్రభుత్వం సూచించింది. కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 9 నెలల కాలంలో ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఈఎన్సీలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు సహా 100 మందికి పైగా అధికారులను జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారించింది. విడతల వారీగా నిర్వహిస్తున్న విచారణలో ఈ దఫా మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, ఎస్కే జోషి, రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్, నాటి సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన ప్రస్తుత టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్తో పాటు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, తెలంగాణ జనసమితి నేత కోదండరాంలను కమిషన్ విచారించింది. అయితే కోదండరాం కూడా కొంత సమయం కోరినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగిన విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం సుందీలా బ్యారేజీలపై సాంకేతిక, ఆర్థిక అంశాలపై కీలక సమాచారం కమిషన్ సేకరించినట్టు తెలుస్తోంది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా మరో 15 నుంచి 20 మందిని విచారించాల్సిన అవసరమున్నట్టు కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కాంట్రాక్టు సంస్థలను విచారించాలని నిర్ణయించినా వాళ్లు అందుబాటులో లేకపోవడంతో విచారణ కుదరలేదని సమాచారం. దీంతో తదుపరి విచారణను జనవరిలో నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆ విడతలో కాంట్రాక్టు సంస్థలతో పాటు ఇంకా కొంతమంది పెద్ద తలకాయలను విచారణకు పిలిచే అవకాశాలున్నాయని అధికార వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు కమిషన్ విచారణ కీలక దశలో ఉండడంతో పాటు గడువు కూడా పెంచడంతో రానున్న జనవరిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ విచారించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా కేసీఆర్ ఉండడం, అధికారులు అందరూ ఆయన పేరు చెప్పడం, అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉండడం, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉండడంతో వాళ్లను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ప్రతినిధులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత విచారణ ముగించుకుని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ స్వస్థలం కోల్కతాకు తిరిగి వెళ్లిపోయారు. ఈ నెలాఖరున క్రిస్మస్ సెలవుల అనంతరం లేదంటే జనవరి తొలివారంలో మళ్లీ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తాజా గడువుతో 2025 ఫిబ్రవరి 28వ తేదీలోగా నివేదిక అందించాలని ప్రభుత్వం కోరింది. తెలంగాణలో గత ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలకు ఆదేశిస్తోంది. ఈ క్రమంలోనే మొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలు, మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ కేసులో కూడా విచారణలు జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు పుడుతోంది. ఎప్పుడు ఎవరిని విచారణకు పిలుస్తారో అని భయపడుతున్నారు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చూడాలి మరి పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఈసారి ఎవరిని విచారణకు పిలుస్తుందో.